हमेशा यहाँ पर 90% तेलुगु में बोर्ड है। वी नीड नॉट टू वरी अबाउट तेलुगु, उर्दू, इंग्लिश, क्योंकि हर दुकान में मैं जो देखते जाता हूँ तेलुगु में है। अगर कहीं भी कुछ ऐसा प्रॉब्लम है तो हम रेक्टिफाई कर देंगे, उसमें कोई चर्चा करने का कोई इतना जरूरी नहीं है। సార్ ఇప్పుడు రైతు బంధు గానీ పెన్షన్లు గానీ ఆల్రెడీ ఉన్న లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా? సార్ 1 సెకండ్ సీఎం గారు, పెన్షన్ మళ్ళీ ఆల్రెడీ డాటాలు ఉన్నాయి నాయన, దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం. వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు. సీఎం గారు సీఎం గారు ఎన్నికల అధికారిని కలిసి 5,000 కోట్లు రైతు బంధు కోసం జమ అయ్యి ఉన్నాయి. ఆ డబ్బులు మిస్యూజ్ కాకుండా చేయండి అని చెప్పారు. 5,000 కోట్ల డబ్బులు ఉన్నాయా? దాన్ని ఎవరికి ఇచ్చారు? మీరు అధికారంలోకి రాగానే వాటిని చెకప్ చేయాలి. వాటన్నిటిని పర్యవేక్షణిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు. తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు. సార్ సీఎం గారు ఈ సీఎం సార్ ధరణి రద్దు చేస్తున్నారు. అలాగే సీఎం సార్ శ్రీరామ్, థ్యాంక్ యూ. ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది. సో వైల్ దట్ ఈస్ ద సక్సెస్, ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది, డ్రైవర్స్ తాలూకు ఇన్కమ్ తగ్గింది. దాని మీద ఏమైనా కొంచెం కన్సిడర్. ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము.